ద షీప్ డిటెక్టివ్స్. ఈ వీడియోలో మరో హాలీవుడ్ మూవీతో మేము ముందుకు వచ్చేస్తా. ఆ మూవీ పేరు ద షీప్ డిటెక్టివ్. మూవీ రివ్యూలోకి వెళ్దాం, కానీ దానికంటే ముందు అసలు ఈ మూవీ ట్రైలర్ చూసి హ్యూ జాక్మన్ కి ఏమైంది అనుకున్నా. తన ఏజెంట్ ఒకసారి కూర్చొని మాట్లాడాలి కదా అని నాకు అనిపించింది. తీరా సినిమా చూసాక మాత్రం అబ్బా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకో మీకు తెలుస్తుంది. ఇక ఈ రివ్యూలో ద షీప్ డిటెక్టివ్స్ దీనికి డైరెక్టర్ కైల్ బాల్డా ఈ మూవీ 2005 లో వచ్చిన 3 bags full ఆ షీప్ డిటెక్టివ్ స్టోరీ అనే బుక్ ఆధారంగా తీశారు. ఇందులో హ్యూ జాక్మన్ జార్జ్ అనే క్యారెక్టర్ ప్లే చేశాడు. బహుశా హెక్మన్ ఫస్ట్ క్లాస్ క్యామియో తర్వాత ఆ సినిమా ఇదేనేమో. ఇక్కడ స్టోరీలోకి వెళ్తే ఈ మూవీలో జార్జ్ ఒక చిన్న టౌన్ లో ఉంటూ తనకంటూ చిన్న పొలంలో గొర్రెలు కాస్తుంటాడు. కానీ ఒక రోజు ఉదయం పొలంలో జార్జ్ చనిపోయి కనిపిస్తాడు. అది తన గొర్రెల మంద మధ్యలోనే, అంటే ఇక్కడ మర్డర్ జరిగిందని అర్థమవుతుంది. అయితే ఈ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసేది కేవలం మనుషులు మాత్రమే కాదు, గొర్రెలు కూడా. ఇక్కడ మీకు చెప్పాలి గైస్, 2020లో వచ్చిన డాక్టర్ డూ లిటిల్ సినిమాలో జంతువులతో మాట్లాడే డాక్టర్ లేకపోతే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కానీ గొర్రెలు మనుషులతో మాట్లాడవు. మనుషులు గొర్రెలు ఏమరుస్తున్నాయో అర్థం కాదు, కానీ గొర్రెలు వాటిలో అవి మాట్లాడుకుంటే మనకు మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తుంది. సో ఇది అసలు మ్యాటర్. నిజానికి గొర్రెలకు వాయిస్ ఇచ్చిన క్యాస్ట్ అంతా చాలా సాలిడ్ గా ఉంది. ఒక పక్క జార్జ్ మర్డర్ వెనక ఏదో మిస్టరీ ఉందని గొర్రెలు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాయి. మరో పక్క మనుషులు కూడా ఇన్వెస్టిగేటివ్ చేస్తుంటారు. సో ఇలా రెండు వేర్వేరు స్పీషీస్ చేసే ఇన్వెస్టిగేషన్ ఈ మూవీ ప్లాట్. ఇక మూవీ జార్జ్ ఎందుకు నచ్చే వ్యక్తి కాబట్టి అంతగా ట్రై చేస్తుంటారు. అయితే ఈ సినిమాలో షీప్ హ్యూమర్ భలే ఉంటుంది. అంటే గొర్రెలు ఏదైనా వెంటనే మర్చిపోతుంటాయి కదా, అది బాగా ప్లే చేశారు. బహుశా గొర్రెల మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరైనా వచ్చి నిజంగా గొర్రెలు అలాగే చేస్తారని చెప్పొచ్చు కూడా. హ్యూమన్ సైడ్ నుంచి చూస్తే తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఒక ఇన్నోసెంట్ పోలీస్ ఆఫీసర్, అలాగే తన స్టోరీ కోసం ఆ పోలీస్ తో కలిసి పనిచేసే ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు. ఈ మూవీ వినడానికి ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది. ఇక చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ఉంది. ఇది పక్కా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ మర్డర్ మిస్టరీ. పిల్లలకు ఫస్ట్ టైం ఒక మర్డర్ మిస్టరీ పరిచయం చేయాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇవన్నీ పక్కన పెడితే క్యూట్ గా ఉండే గొర్రెలు, మంచి జోక్స్, ఒక లైట్ టోన్ ఉండే మర్డర్ మిస్టరీ ఇది. జనరల్ గా మర్డర్ అనేది కొంచెం డార్క్ ఉంటుంది కాబట్టి, కానీ ఇక్కడ పిల్లలు భయపడకుండా చాలా ఎంజాయ్ చేసేలా తీశారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా పిల్లల క్రిటికల్ థింకింగ్ ని పెంచుతుంది. అంటే ఏదైనా విషయం మనకి ఎలా కనిపిస్తుందో అలాగా ఉండకపోవచ్చు, లేదా నలుగురు అవును అంటారు కాబట్టి మనం కూడా అవును అనే పాయింట్ ని చాలా బాగా చూపించారు. నిజం చెప్పాలంటే ఈ మూవీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇలా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా ఆ గొర్రెల మందలో ఒక చిన్న గొర్రె పిల్లని, అది వింటర్ లో పుట్టిన గ్రూప్ నుండి దూరం పెట్టడం చూస్తే బాగా అనిపిస్తుంది. ఇలా సోషల్ డివైడ్ గురించి కూడా చాలా సెన్సిటివ్ గా చూపించారు. ఒక ముక్కలో చెప్పాలంటే ద షీప్ డిటెక్టివ్స్ నాకు బాగా నచ్చింది. ఇది ఒక గ్రేట్ ఫ్యామిలీ ఫిల్మ్, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మీ దగ్గరలో ఉన్న థియేటర్ అంటే వెళ్ళండి. డెఫినెట్లీ మీకు బాగా తెలుసు కాబట్టి అలాగైనా చూసేయండి. ఇక మీరు మూవీ చూసింటే ఆల్రెడీ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.